హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మనం ఈరోజు కాకరకాయ కర్రీ వండుకుందాం. చేతి లేకుండా ముందు ప్యాన్గా పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకుందాం కర్రీకి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. వేగిపోయినాయి కదా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దాం. ఉల్లిగడ్డ తొందరగా వేగాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే బెటర్. కొద్దిగా సాల్ట్, అయిపోయింది. ఇక కాకరకాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. గోల్డెన్ కలర్కి వచ్చింది కదా, ఇప్పుడు అట్లా వేపాలి, బాగుంటుంది. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కాస్త వెల్లుల్లి దంచేస్తే చేదు అనేది రాదు మనకి. కర్రీ చేదు రాకుండా ఉండడం కోసం వెల్లుల్లి దంచి వేసుకోవాలి. అది కొంచెం కదుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పసుపు వేయాలి, ముందు వేసినామనుకో కాకరకాయ వేగదు. చిన్న చిన్న చిట్కాలు అన్నట్టు. ఇలా వేసిన తర్వాత మొత్తంగా కలుపుకున్నాక కాస్త అల్లం కొంచెం వేగినట్టు అయిన తర్వాత టమాటో మంచిగా ఉడికిన తర్వాత కారం వేసుకుందాం. మనకు తినే అంతా వేసుకోండి, మీకు తగినంత కారం వేసుకుని కొంచెం కలపాలి. అటు ఇటు కలిపేసుకొని మొత్తంగా కాస్త కొత్తిమీర వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ. చికెన్ మటన్ల కన్నా కాకరకాయ కర్రీ సూపర్గా ఉంటుందండి. ఓకే, కాకరకాయ కర్రీ రెడీ. ఇలా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కర్రీ ఎలా ఉందో చేసుకొని తినేసి టేస్ట్ చెప్పండి. ఓకే, బాయ్.